10 అంటే 10 నిమిషాల్లో మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూసారా? ఎవరైనా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మస్ట్‌గా ట్రై చేయండి. హ్మ్. హాయ్! వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో ఒక అద్దిరిపోయే ఎగ్ కర్రీ రెసిపీతో వచ్చేసాను. అదేంటా అనుకుంటున్నారా? ఎగ్ మసాలా కర్రీ. నా స్టైల్‌లో చేసి చూపిస్తాను. ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. రైస్‌కైనా, పులావ్‌కైనా, బగారాకైనా దేనికైనా అద్దిరిపోద్ది. లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. పదండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయల ముక్కలు, అలాగే 3 మీడియం సైజ్ ఉల్లిపాయల ముక్కలు కూడా వేసేసుకొని ఉల్లిపాయ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అలాగే ఒక రెమ్మ కరివేపాకు. ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ కొంచెం ఎర్రగా మగ్గేంత వరకు మగ్గనిద్దాం. ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేగనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఒకసారి వీటన్నింటిని బాగా కలుపుకుందాం. ఇలా కలిపిన వెంటనే 2 టమాటాలు నేను మీడియం సైజు ప్యూరీ చేసుకున్నాను. ఈ ప్యూరీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలోని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం. టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే టమాటా మగ్గిపోయినట్టే. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పుచ్చపప్పు నేను మెత్తని పేస్ట్లో చేశాను. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. ఇది కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత మగ్గేంత వరకు 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఆయిల్ పైకి తేలుతుంది చూసారా, అంటే మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఒకసారి బాగా కలిపి ఒక ఉడుకు వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. గ్రేవీ ఉడుకుతుంది కదా, ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసి ఒకసారి కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనిద్దాం. ఆయిల్ పైకి తేలుతుంది కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను పదండి. ఎగ్ టేస్ట్ ఎంత కమ్మగా ఉందంటే చక్కగా పర్ఫెక్ట్గా నేను వేసిన మసాలాలు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా చేసే కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు. నిజంగా అంత బాగుంది టేస్ట్. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని ఎక్కడితో ఎంజాయ్ చేస్తాను. వీడియోని ఎంజాయ్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.